ఫైనల్లీ ఆ చందనవాడి ఆఫ్టర్ లాంగ్ జర్నీ అందరికీ వామిటింగ్ వచ్చినట్టు కూడా అయినాయి. ఇందాకే తిన్నాం కాబట్టి. దగ్గర నుంచి ఇంత ట్రూస్లో చూసిన వెళ్ళి పట్టుకోవాలి. గ్లౌజెస్ ఇప్పేసి పట్టుకుంటా. చల్లగా ఉంది, చాలా బాగుంది. ఈ వాటర్ అక్కడ హిమాలయాస్ నుంచి కరిగి ఇలా వస్తున్నాయి. మార్నింగ్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి వచ్చిండే 7 o'clock అప్పుడు ఫ్లో ఇంకా ఎక్కువ ఉండే. అప్పుడు ఈ రాక్స్ కూడా కనిపించకుండా ఉండే. ఇక్కడ సిట్టింగ్కి ఉంది తినడానికి. క్యాంప్ ఫైర్ వేసుకుండే నేను చాలా మంది. ఫోటోస్ కన్నా మాత్రం సూపర్ ఉంది. మాట్లాడుతుంటే లోపల నుంచి పొగలు వస్తుంది. మా రూమ్ అదిగోండి అక్కడ ఉంది కదా, అది మా రూమ్. అక్కడ క్యాంప్ ఫైర్ ఉంటే ఉయ్యాల ఉంది. ఉయ్యాల కూర్చోాలంటే ఉయ్యాల కూడా చల్లగా ఉంది. అక్కడక్కడ స్నో కనిపిస్తుంది కానీ ఇంకా మేము వెళ్ళిన ప్లేసెస్ స్నోఫాల్ స్టార్ట్ కాలేదు. వెయిటింగ్ స్నోఫాల్ మాట్లాడుతుంటే కూడా పొగ వస్తుంది. పట్టుకుంటే చేతులు అసలు ఐ నాట్ ఈవెన్ ఫీలింగ్ మై హ్యాండ్స్. యాక్చువల్గా సిటీ అక్కడ ఉంది, కాకపోతే మేము రివర్ ఫ్రంట్ వ్యూ కావాలని చెప్పి అదే పనిగా 2 hotels ఉంటే ఇది చూస్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే ఇదో ఇలా తీసేసి వెళ్ళిపోవచ్చు. అస్సలు పొల్యూషన్ లేదు, ఇలా డైరెక్ట్ మెల్ట్ అయ్యే వాటర్ ఇలా వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ పట్టుకుని చేతులు ఇంకా కొంచెం. ఇక్కడ వీడియో తీస్తారు, డాడీ కింద పడిపోయాడు. నేను ఇంక వీడియో వద్దేమద్దు మమ్మీ తిడుతుంది అన్నా కానీ డాడీ మళ్ళీ కిందకి వెళ్ళి వీడియో తీస్తున్నాడు. వాటర్ లోపలికి ఈసారి రాలా లోపలికి వెళ్ళి తీస్తున్నాడు వీడియో. వాటర్ చాలా ప్యూర్గా ఫ్రెష్గా ఉండే. మేము లేక్ వ్యూ కావాలన్నా తీసుకున్నాము. అక్కడ ఒక స్నో మౌంటైన్ ఉంది. డైరెక్ట్ అక్కడ నుంచి సన్ రైజ్ పడుతున్నప్పుడు మెల్ట్ అయ్యి వాటర్ వస్తున్నాయి. ఇంత చల్లగా ఉన్నాయి, పట్టుకుంటే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. నాకు చాలా నచ్చింది. మేము ఇలా కర్టన్స్ ఓపెన్ చేయగానే కనిపిస్తాం. ఫైనల్లీ ఆ చందనవాడి ఆఫ్టర్ లాంగ్ జర్నీ అందరికీ వామిటింగ్ వచ్చినట్టు కూడా అయినాయి. ఇందాకే తిన్నాం కాబట్టి. దగ్గర నుంచి ఇంత ట్రూస్లో చూసిన వెళ్ళి పట్టుకోవాలి. గ్లౌజెస్ ఇప్పేసి పట్టుకుంటా. వాటర్ సౌండ్ చూడండి ఎంత బాగా వస్తుందో. మొత్తం వాటర్ ఇంకా ఎయిర్ సౌండే. ఇది కూడా అమర్నాథ్ యాత్రకి స్టార్టింగ్ క్యాంపే అనంతనాగ్లో. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఏబీసీ వ్యాలీస్లో ఇదే బెస్ట్ వ్యాలీ. నాకైతే చాలా నచ్చింది. ఇవాళ డే 3. మేము ఇప్పుడు పహల్గావ్లో ఉన్నాం కదా, సో ఏబీసీ వ్యాలీస్ చూసుకుంటున్నాం. ఏబీసీ వ్యాలీస్ అంటే అరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, ఇంకా చందన్వాడి. కాకపోతే మేము సిబిఏ సీక్వెల్స్ వెళ్తాం, అందరు ఏబీసీ చూస్తారు. బట్ మేము ఫస్ట్ చందన్వాడికి వెళ్ళాం, తర్వాత బేతాబ్ వ్యాలీకి వెళ్తాం, తర్వాత అరు వ్యాలీకి వెళ్తాం. వీటి మూడిట్లో చందన్వాడి వాజ్ వెరీ నైస్. ఎక్కువసేపు అక్కడే. ఇప్పుడు -2 degrees ఉంది. అయినా అంత అనిపించలేదు. ఫస్ట్ 2 days అక్కడ ఉండేసరికి ఇప్పుడు కాస్త సెట్ అయిపోయింది. పొద్దున్న -4లో కూడా ఉండే. ఇప్పుడు చందన్వాడి అయితే ఇంకా బేతాబ్ ఇంకా అరు వ్యాలీస్ ఉన్నాయి. బేతాబ్ సినిమా వల్ల వ్యాలీకి ఆ పేరు వచ్చింది. నా యాక్చువల్ పేరు తర్వాత చెప్తా.
బేతాబ్ వ్యాలీ అని పేరు వచ్చింది. దీని యాక్చువల్ పేరు మీరే గెస్ చేయాలి. ఎవరైనా ఏబీసీ వస్తారు కదా, మేము సిబిఏ వస్తున్నాం. ఇందాక చందనవాడి అయింది, ఇప్పుడు బేతాబ్, తర్వాత అరవాలికి వెళ్తాం. రివర్స్ బట్ ఇందాక లైట్ స్నోఫాల్ వచ్చింది, స్నోఫాల్ లాగా కూడా లేదు. ఇక్కడ చాలా చల్లగా ఉంది. సో మాకు అక్కడే క్యాఫెటేరియా లాగా చిన్న ఫుడ్ కోర్ట్ కనిపిస్తే ఇలా అందరం కాఫీ తీసుకున్నాం. అందరూ షాప్ ఎదురుగానే కూర్చోంటే నేను మాత్రం వెనకాల వాటర్ సౌండ్ చాలా బాగుందని చెప్పి ఇంకా ఇక్కడ ఒక్కదాన్ని వచ్చి కూర్చొని కాఫీ తాగుతున్నా. చాలా ఫొటోస్ కూడా దిగాం బేతాబ్ వ్యాలీలో. ఎక్కువ టైం అంటే చందన్వాడిలో అనుకున్నాం, కానీ ఇక్కడ ఈ ఫొటోస్ మొత్తం సూపర్ వచ్చాయి. స్కై జిప్ లైన్ ఉంది, ఆ జిప్ లైన్ పైన అది ఇట్ వాజ్ నాట్ వర్కింగ్. అక్కడ కూర్చొని దిగా ఫోటోస్ చాలా బాగా వచ్చాయి. I hope you like my video. If you like my video, please like, share and subscribe to my channel. Pinna things. Pakkana unna bell icon kuda click cheyandi. Day 3 ఇది day 3, day 4, 5, 6, 8 days వరకు వీడియో అంతా పంపిస్తాను.